తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ నంబర్ 41లో ఉన్నాం. సో ప్రీవియస్ లెసన్స్ మీరు మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. ఓకే, సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్తో పాటు సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్, అదేవిధంగా జావా ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ అండ్ వెబ్ డిజైనింగ్ ట్యుటోరియల్స్, ఇలా చాలా ట్యుటోరియల్స్ మీకోసం ఫ్రీగా అందిస్తుంది మీ తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్ వీడియోలో నేను మీకు ఎక్సెప్షన్స్ గురించి నేర్పించబోతున్నాను. సో ఎక్సెప్షన్స్ అనేవి జనరల్గా అయితే ఇలాంటి కన్సోల్ అప్లికేషన్స్లో, అంటే ఈ విధంగా మనం ఈ టైప్ ఆఫ్ కన్సోల్ అప్లికేషన్లో ఎక్కువగా యూజ్ చేయకపోవచ్చు, అంతగా యూస్ఫుల్ అనిపించకపోవచ్చు. కానీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో, అంటే దాన్ని గుయ్ అని పిలుస్తారు. ఇక్కడ మనకు ఈ సిరీస్లో నేను దాని గురించి నేర్పించలేకపోతున్నాను. సో నెక్స్ట్ సిరీస్లో మీకు అది ఆ టాపిక్ ఉంటుంది. సో దాంట్లో మీకు జనరల్గా అది చాలా యూస్ఫుల్. అంటే జస్ట్ లైక్ ఎర్రర్స్ క్రియేట్ చేయడం అనమాట. ఈ యొక్క ఎక్సెప్షన్స్ అనేవి ఏం చేస్తాయి, ఎర్రర్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఏ విధమైన ఎర్రర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాట్ వి కాల్ ఒక డాటాని మనం తీసుకుంటున్నప్పుడు అతని మదర్ యొక్క ఏజ్ అండ్ అతని యొక్క ఏజ్, అంటే మదర్ అండ్ సన్స్ ఏజెస్ అనేవి ఎంటర్ చేసినప్పుడు యూజర్, సో మదర్ ఏజ్ కంటే సన్ ఏజ్ ఎప్పుడు కానీ తక్కువగా ఉండాలి, అవునా? సో మదర్ ఏజ్ కంటే సన్ ఏజ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది తప్పు అవుతుంది. అసలు అలా జరిగే సమస్య లేదు. అలా జరుగుతుందా ఎక్కడైనా? సో జరగదు. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఎర్రర్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం తీసుకున్నప్పుడు బర్త్ ఇయర్ కరెంట్ ఇయర్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఓకే, సో అప్పుడు కూడా మనం ఎర్రర్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు మీకు మరింత ఈజీగా అర్థమవుతుంది. సో ఒక అప్లికేషన్ని మనం రాసినప్పుడు జస్ట్ లైక్ ఒక వెబ్ అప్లికేషన్ తీసుకోండి. అంటే ఒక ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నప్పుడు కరెంట్ ఇయర్ 2016 అయితే అతను ఏజ్ ఎంటర్ అంటే డేట్ ఆఫ్ బర్త్లో అతని ఏజ్ 2020 అనో లేకపోతే 2016 కంటే ఎక్కువగానో అతను ఎంటర్ చేసినప్పుడు అప్పుడు అక్కడ ఎర్రర్ క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది, అవునా? సో అదే విధంగా అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ టేక్ ఇంటిజర్స్. దానికంటే ముందు మనం ఎర్రర్స్ని ఎప్పుడైతే క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుందో అప్పుడు ట్రై బ్లాక్ అనేది తీసుకుంటున్నాం అన్నమాట. సో ఈ విధంగా ట్రై అనే కీవర్డ్ని తీసుకొని ఆ తర్వాత ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, సో దీని లోపల మనం ఏదైతే కోడ్ రాస్తామో అది ఇక్కడ ట్రై చేసి చూస్తాం అనమాట. అంటే ఒకవేళ అది కరెక్ట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి వీలుంటుంది అనమాట. సో ఇంటిజర్ కరెంట్ ఇయర్ అనేటువంటిది తీసుకుందాం. ఓకే, కరెంట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2016. మనం ఆటోమేటిక్గా కూడా ఇది తీసుకునే విధంగా చేయొచ్చు, అది వేరే విషయం, పక్కన పెట్టేయండి. సో కరెంట్ ఇయర్ అనేటువంటిది ఎంటర్ చేసాం అండ్ యూజర్ బర్త్ ఇయర్ ఎంటర్ చేస్తున్నాడు. సో బర్త్ ఇయర్ వచ్చేసి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 1986 అనేది ఎంటర్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ అతను ఏం ఎంటర్ చేశాడంటే 2019 అని ఎంటర్ చేశాడు. అంటే ఇప్పుడు కరెంట్ ఇయర్ ఇది, రన్నింగ్ ఇయర్ ఇది అయితే అతను ఫ్యూచర్ నుండి వచ్చాడా మరి? సో అప్పుడు అది తప్పు అవుతుంది. అంటే అక్కడ 2019లో పుట్టబోయే వ్యక్తి యొక్క ఫేస్బుక్ అకౌంట్ 2016లో క్రియేట్ అవ్వబోతుంది అనమాట. సో అది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఎర్రర్ని జనరేట్ చేయాల్సిన, ఎర్రర్ యాక్కర్ అవ్వాల్సిన టైం వచ్చింది. సో అప్పుడు మనం ఏం చేస్తాం అని అంటే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఇఫ్ కరెంట్ ఇయర్ ఈజ్ లెస్ దాన్ బర్త్ ఇయర్, అంటే కరెంట్ ఇయర్ కంటే బర్త్ ఇయర్ అనేది
ఎక్కువగా ఉంటాయి, లేదా కరెంట్ ఇయర్ అనేది బర్త్ ఇయర్ కంటే తక్కువ అయినట్లయితే అప్పుడు త్రో అనేటువంటి కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఈ త్రో అనే కీవర్డ్ ఒక నంబర్ని ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ 66 అనుకోండి. ఓకే, అంటే ఇది ఎర్రర్ నంబర్ అయి ఉండొచ్చు. అంటే మనం బంచ్ ఆఫ్ ఎర్రర్స్ని క్రియేట్ చేసినప్పుడు ఎర్రర్ నంబర్ ఏం చేస్తుంది, 66ని తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే క్యాచ్ అనేటువంటి కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ క్యాచ్ లోపల ఇంట్ ఎక్స్ అన్నామంటే ఈ ఎక్స్ వాల్యూ అనేది ఈ యొక్క 66తో సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. అంటే అది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ విధంగా తీసుకుంటే బాడీని. ఓకే, సో దీని లోపల మనం ఎర్రర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అవుట్ అంటే స్క్రీన్ పైన ప్రింట్ అవ్వాల్సిన అంశాన్ని ఇక్కడ రాస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ జస్ట్ లైక్ ఆర్ యూ కిడింగ్, సో ఎర్రర్ ఈ విధంగా ఉండకపోవచ్చు, కానీ నేను ఈ విధంగా రాస్తున్నాను. అండ్ జనరల్గా ఎర్రర్ నంబర్ ఇక్కడ రాస్తూ ఉంటారు డెవలపర్స్. అంటే మనం జనరల్గా కంప్యూటర్లో ఇది చూడొచ్చు, అవునా? సో ఈ విధంగా ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2019 అంటే ఈ టెస్ట్ ట్రూ అయింది, అంటే కరెంట్ ఇయర్ కంటే 2000 బర్త్ ఇయర్ అనేది పెద్దగా అయింది. ఓకే, సో అలాంటప్పుడు ఎర్రర్ని రన్ చేస్తుంది. ఆర్ యూ కిడింగ్ ఎర్రర్ నెంబర్ 66 అని ఎర్రర్ని పాపప్ చేస్తుంది. ఇక్కడైతే స్క్రీన్ పైన ప్రింట్ చేస్తుంది. ఓకే, సో అందుకనే నేను గుయిలో ఉపయోగం అని చెప్పేసి చెప్పాను. ఓకే, సో గుయి అంటే ఏంటి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అది ఇక్కడ మనం నేర్చుకోలేనటువంటి టాపిక్. ఓకే, ఎందుకంటే ఇది బేసిక్ ట్యుటోరియల్ సిరీస్. ఓకే, సో ఫ్రెండ్స్ ఎనీవేస్ ఇక్కడ ఎర్రర్ని ఈ విధంగా క్రియేట్ చేసాం. మరి ఇక్కడ అతను కరెక్ట్ ఏజ్ని ఎంటర్ చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ 1985 ఎంటర్ చేశాడు. సో అలాంటప్పుడు ఎలా ఉంటుంది, అది ఏది తీసుకోదు, అంటే ఈ యొక్క ఎర్రర్ని అది తీసేస్తుంది అనమాట. అంటే జనరల్గా డేటాబేస్ని తీసుకుంటున్న టైంలో ఇక్కడ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ ఒకవేళ అది తప్పుగా అతను ఎంటర్ చేసినట్లయితే అలాంటి సందర్భంలో మాత్రం ఎర్రర్ని జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి ట్రై బ్లాక్ని తీసుకొని ఈ విధంగా ఇఫ్ కండిషన్తో మనం టెస్ట్ చేసి ఒకవేళ అతను కనుక తప్పు చేసినట్లయితే, యూజర్ ఎంటర్ చేయడంలో పొరపాటు చేసినట్లయితే అప్పుడు త్రో అని రాస్తాం. ఇక్కడ సంథింగ్ నంబర్ అనేది ఎంటర్ చేస్తాం. ఇది 0 కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో ఎర్రర్ నంబర్ 0 వస్తుంది ఎప్పుడు అతను రాంగ్ ఎంట్రీ చేసినప్పుడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2085 ఎంటర్ చేశాడు అనుకోండి, అప్పుడు ఆర్ యూ కిడింగ్ ఎర్రర్ నంబర్ 0. ఓకే, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. క్యాచ్ అనేటువంటిది ఇక్కడ ఎర్రర్ని జనరేట్ చేసేస్తుంది. ఎప్పుడు ఈ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు త్రో ద్వారా మనం ఒక నంబర్ని తీసుకుంటాం. ఓకే, సో ఈ నంబర్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ మనం డిఫాల్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథమెటిక్స్ని ఒకసారి గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ లేదా ఏ అనుకోండి. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అనుకుంటే ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోండి. ఓకే, సో అప్పుడు ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం అనుకుందాం, సి అవుట్ సి ఎండ్ లైన్. ఓకే, సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. సో 3 అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 ఆర్ 64 అనుకోండి. ఓకే, సో అప్పుడు 16 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మ్యాథమెటిక్స్లో ఒక రూల్ ఉంది. ఏంటి అంటే ఏ నంబర్ కూడా 0తో డివైడ్ చేయలేము. అంటే సెకండ్ నంబర్ ఏదైతే ఉందో అది 0 అవ్వకూడదు. ఒకవేళ అయితే కనుక ఏమవుతుంది, మన ప్రోగ్రామ్ క్రాష్ అయిపోతుంది. ఓకే, సో ఇలాంటి ప్రమాదం నుండి మనం రాసినటువంటి క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ సక్రమంగా వర్క్ చేయాలంటే మనకి ఇలాంటి ఎర్రర్ జనరేషన్ అంటే ఎక్సెప్షన్ అనేటువంటి కాన్సెప్ట్
చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇదే ప్రోగ్రామ్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఇందాక చూసిన విధంగా ట్రై అనేటువంటిది తీసుకున్నాం. సో ట్రై బ్లాక్లో ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. సో జస్ట్ లైక్ 15 అనుకోండి. ఇంట్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఇంట్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అనుకున్నట్లయితే, సో ఎప్పుడు ఇది జరగాలి అని అంటే దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ని రాసుకోవాలి. ఓకే, సో ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0, సో అలాంటప్పుడు ఏం జరగాలి అని అంటే ఇక్కడ త్రో 0 అనుకోండి. ఓకే, సో త్రో 0 అనేది రాసుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ క్యాచ్, ఓకే, సో ఈ విధంగా రాసుకున్నాం అనుకోండి. సో క్యాచ్ ఇంట్ ఎక్స్ అనుకున్నట్లయితే, సో సి అవుట్ ఇక్కడ యూ కాంట్ డివైడ్ బై ఎక్స్ అనొచ్చు లేదా 0 అని కూడా డైరెక్ట్గా మీరు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఎర్రర్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సిన అవసరం లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా నేను 0 అనేది రాస్తున్నాను, మళ్ళీ ఎందుకు ఈ ఎక్స్ అంతా రాయడం అవసరం లేదు. ఓకే, సో ప్రస్తుతానికి అది ఎందుకు అవసరం లేదనేది కూడా నేను చెప్తాను. సో ఎండ్ లైన్ అనేది నేను తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 అయింది, అలాంటప్పుడు ఏం జరుగుతుంది, యూ కాంట్ డివైడ్ బై 0 అని చెప్పేసి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క ఫంక్షన్ అనేది జరుగుతుంది. సో అదే విధంగా ఉంటుంది అని అంటే సి అవుట్ ఇక్కడ ఎండ్ లైన్. ఓకే, సో 5. ఓకే, అంటే ఇది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 అయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే యూ కాంట్ డివైడ్ బై 0 అంటే ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు ఇంకా. ఓకే, సో కేవలం ఎర్రర్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, అంటే ఈ విధంగా మనం ఎర్రర్స్ అనేవి క్రియేట్ చేయవచ్చు అన్నమాట. ఓకే, సో చూడండి, మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు 0ని తీసుకున్నప్పుడు యూ కాంట్ డివైడ్ బై 0 అంటున్నాం. ఓకే, క్రాష్ అవ్వట్లేదు ప్రోగ్రామ్ అనేది. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ 5 అని రిజల్ట్ని ప్రింట్ చేసి ఇస్తుంది. ఓకే, సో ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం పర్టికులర్గా ఈ ఎర్రర్ నెంబర్ని ఇక్కడ తీసుకోవాల్సిన పని లేదు. చూడండి, ఇక్కడ డాట్ 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 అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ త్రో అనేది ఎంత ఉన్నా సరే అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 అనేది తీసుకున్నాం అనుకోండి, సో వర్కౌట్ అయింది. అండ్ ఇక్కడ 90 ఉందనుకోండి, అయినా కూడా ఇది ఆటోమేటిక్గా అది పనిచేస్తుంది. అంటే డిఫాల్ట్ ఎక్సెప్షన్ లేదా డిఫాల్ట్ అక్కర్ని మనం తీసుకున్నప్పుడు ఈ విధంగా 3 డాట్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇది బ్రీఫ్గా ఎక్సెప్షన్ అనేటువంటి టాపిక్ గురించి చెప్పుకోవాల్సిన వివరణ. ఓకే, సో ఫ్రెండ్స్, ఒక ఎర్రర్ని క్రియేట్ చేయాల్సిన అవసరం మనకు ఇలాంటి సందర్భాలలో వస్తుంది. అంటే మ్యాథమెటిక్స్ రూల్స్కి అగెనిస్ట్గా మనం 0తో డివైడ్ అనేది చేయాలని ట్రై చేసినప్పుడు మన ప్రోగ్రామ్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటి సందర్భంలో మనం ఈ విధంగా ట్రై అనేటువంటి బ్లాక్లో ఇదంతా రాసుకొని ఆ తర్వాత టెస్ట్ చేసి ఇక్కడ త్రో అనేటువంటిది ఎర్రర్ నంబర్ని ఇచ్చేసి ఇక్కడ క్యాచ్ ద్వారా మనం ఎర్రర్ని అక్కర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఐ మీన్ ఎర్రర్ అక్కర్ అయినప్పుడు ఏదైతే స్క్రీన్ పైన ప్రింట్ అవ్వాలో అది ఇక్కడ రాసుకుంటున్నాం. అయితే ఇక్కడ స్క్రీన్ పైన ప్రింట్ చేసినప్పుడు మనకు దీని వాల్యూ తెలియదు, కానీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ జస్ట్ లైక్ ఈ కోడ్ బ్లాక్స్ అనే సాఫ్ట్వేర్ని చూసినట్లయితే మీరు
రకరకాలుగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఎర్రర్‌ని అక్కర్ చేస్తారో, అంటే మీరు ఎప్పుడైతే తప్పుగా దీంతో బిహేవ్ చేస్తారో అప్పుడు ఎర్రర్ అనేది అక్కర్ అవుతుంది. సో, ఆ ఎర్రర్ అనేది మనకు పాపప్ అవుతుంది. ఓకే. అది మెసేజ్ లాగా చూపిస్తుంది. సో, అది మనం నెక్స్ట్ అడ్వాన్స్డ్ సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్‌లో తెలుసుకోబోతున్నాం. డెఫినిట్‌గా నెక్స్ట్ దీని తర్వాత మీకు ఈ యొక్క గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్‌కి సంబంధించిన ట్యుటోరియల్ సీరీస్‌ని నేను రిలీజ్ చేయబోతున్నాను. సో, అక్కడ మీకు దీని యొక్క వాల్యూ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఎనీవేస్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన బేసిక్ టాపిక్‌నైతే ఆహ్, వదిలేయకుండా నేర్చుకుంటున్నామనమాట. ఓకే. ఎక్సెప్షన్స్ అనే టాపిక్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.